ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై దృష్టి సారించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కనీసం రోడ్డు మీద కానీ అలాగే గ్రామాల్లో కానీ తక్కడ పట్టుకొని వేయలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మేము గెలిచి 40 రోజుల్లో అనేకమైన సమస్యల పరిష్కారం కోసం మేము పరిష్కార వేదికగా మేము తీసుకొని ప్రజా పరిష్కారం కోసం సమస్య పరిష్కారం కోసం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు వీరభూమి మండలం నా సొంత మండలం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఇమీడియట్లీగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మాకు అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా దగ్గర, ఇక్కడ బస్సు కూడా ఆపట్లేదనేసి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దానిపై ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేసి తప్పకుండా దీన్ని 2-3 రోజుల్లో బస్ షెల్టర్ కట్టించి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచిగా ఉండే విధంగా ఈ బస్ షెల్టర్ నిర్మిస్తాం. ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా ఆగట్లేదని సమస్యలు తెలపడం జరిగింది. వెంటనే మేనేజర్ గారితో మాట్లాడి ఎక్స్ప్రెస్ కూడా ఆగే విధంగా మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఉన్నటువంటి ఏదైతే మా మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ప్రజలు మాపై ఉన్నటువంటి నమ్మకాన్ని తప్పకుండా నెరవేర్చే విధంగా ఏదైతే సమస్య విధంగా వెళ్తున్నాం. ఇలాంటి ఏ సమస్య అయినా సరే వెంటనే పరిష్కరించినట్టుగా మా ఎన్డీఏ కూటమి అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారి నాయకత్వంలో మేము ఏ రోడ్డు మీద కూడా గుంత లేకోకుండా పూర్తిగా పోసేటువంటి చర్యలు చేపడుతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఇక 5 సంవత్సరాలు వైసీపీ పాలన ఏమి జరగలేదు, శూన్యం. ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు సమస్యలు, అనేక సమస్యలు ఇల్లు వెతికి మా ఆఫీస్కి రావడం జరిగింది. దాన్ని వెంటనే ఆ సమస్యలు పరిష్కరించారు. కేవలం ఫోన్తో కూడా చేయలేని ఫోన్ లాంటి ఎన్నో సమస్యలు పరిష్కరించడం జరిగింది. అలాగే ప్రజా అభివృద్ధి కోసం మేము మరింత పాటుపడుతూ ఈరోజు బస్ షెల్టర్ మా సొంత నిధులతో కట్టడానికి ముందుకు రావడం జరిగింది. మీరు ప్రజలందరూ కూడా ఏ సమస్య వచ్చినా సరే వెంటనే తెలియజేయాలని మరొకసారి తెలియజేసి సెలవుస్తున్నాం. రోడ్డు మీద నిల్చోవాలి.